అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? ఇదేంటిది? మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రం చేత వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా? వాడితో కలిసి పూజ చేయకూడదా? వాడితో ఉండకూడదా? అలాగే మరి మూర్తి గారు అడిగారా, నాగేంద్ర అడిగారా, ఎవరు అడిగారో తెలియదు. చూసారు వాయిస్. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విశ్వక్షేణ్, ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు? చాలా చక్కగా సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ నిజమే. ఇక్కడ హీరో తీసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలు ఆ హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి, లేకపోలేదు. షూటింగ్ వరకే. ఆ తర్వాత వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్ళ ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో, వాళ్ళ మధ్య ఒక విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఆ వాల్ కోసం చింపుకునేవాళ్ళు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు, కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని, ఒకడు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాడు, ఇష్టపడేవాడు, అభిమానించేవాడు. వాళ్ళిద్దరు కొట్టేసుకున్నారు, రక్తొచ్చే కొట్టేసుకుంటారు. నాకు కంగారు చేసింది చిన్నోడు. ఎందుకని కొట్టుకున్నారంటే వాడు అభిమాని, వాడు ఇంటి వాడు అది అంటే లేకడి ఇలాగ ఇద్దరు కొట్టుకుంటారు చెప్పేసి. అంటే నాకు ఆ రోజుని మొదలైంది, ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు, వీళ్ళు కొట్టుకుని వస్తారేంటి అని చెప్పేసి. నేను ఫిలిం యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం అది ఉండాలి, ఏర్పాటు చేయాలి. బలంగా నాకు ఏర్పడడానికి ఆల్రెడీ అదొక ఇన్సిడెంట్. అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులకు తెలిసే ఉంటుంది. ఆ హనీ హౌస్ ఏంటంటే 1 acre ల్యాండ్లో ఉంటుంది. ఎక్కడ ఏ 100 ఫంక్షన్ జరిగినా, ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా, ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా, ఏ 31st నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలన్నా సరే అటు తమిళ ఇండస్ట్రీని, ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజనాలు చేసుకుంటూ, అంటే అవి ఉంటాయనుకోండి. సో వీటితోటి మనుషుల్లో ఉండే అరమరకలు కానివ్వండి, పొరపచ్చలు కానివ్వండి, ఇవన్నీ కూడా సంస్థపై ఎంతో హాయిగా ఉంటారు. అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్. కాబట్టి ఈ రోజుకి నాగార్జున, వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండడానికి, ఒకళ్ళ ఫంక్షన్ వెళ్ళడానికి, ఈ మధ్యకాలంలో బాలకృష్ణ 50th ఫిల్మ్ సందర్భంగా నట జీవితం సంబంధించి చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను. అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం. ఈ రకంగా అరమరికలు ఉండకూడదు. అభిమానం అంటే నాకు పర్సనల్. నాకు ఒక రకమైన భోజనం రుచిస్తుంది, ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది. అలాగే ఒకడు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా. అలా ఉండటం అనేది మనం అందరూ యాక్సెప్ట్ చేయాలి. అంత మాత్రం చేత రిస్ట్రిక్షన్ ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి ఫంక్షన్ పిలిస్తే కనుక వెళ్ళాలా అని ఉండకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలి. అతను మన ఈ ఇండస్ట్రీ మనిషి, మనలో ఒకడు, మన కుటుంబ సభ్యుడు అన్న భావం, అన్న మెసేజ్ మనం ప్రిపేర్ చేయాలి. అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా, మనం అతీతంగా మేము దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది, గుర్తింపు వస్తుంది. తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు. మన ఇమేజ్ పెరగాలి అంటే, మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్, మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఏలినేట్ చేసేసుకోవడం, మనల్ని దూరం చేసుకుంటేనే కాదు. అందరూ కలివిడిగా ఉండాలి. అని మా ఇంట్లో ఇంతమంది హీరోస్ గారు అందరూ ప్రతిసారి కలిసిమెలిసిగా ఉంటాం, అన్నీ ఉంటాం. అలా అని చెప్పేసి మా ఇమేజ్ తక్కువ. ఈ రోజున పవన్ కళ్యాణ్ కలిపి పుష్ప 2 పెద్ద హిట్ అయింది. ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల్లో కార్మికులు కానివ్వండి, పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు, బతుకు జీవనం వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి. ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి వచ్చేసరికి అందరం ఇవ్వాలి, అందరం ఆనందపడాలి. ఆ
ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు. సపోజ్ సాహో ఉన్నారనుకోండి, అంతకుముందు తీసిన 3 సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి. అండ్ ఆ డబ్బు ఎక్కడైతే తీసుకెళ్ళి ఇవ్వటే తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు, మా వాళ్ళకి ఇస్తున్నాడు. ఈ డబ్బు ఎక్కడైపోతుంది. అండ్ భగత్ సింగ్ కేసరి సినిమా చేశాడు, లాభించేసాడు, మనకు లాభం లేదని వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే, నాకు అది ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? అతను ఇచ్చిందే కదా. అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి, అతను గుడ్ విషెస్ తెలియజేయాలి. అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఆనందం. అదే అందుకని ఆ ఆనందం పొందడం కోసంగా, ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేణ్ నా దగ్గరకు వచ్చి అడగగానే సాహు గారు కూడా వచ్చారు. ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహు నాకు తెలిసిన ప్రొడ్యూసర్, కావాల్సిన మనిషి, నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి గారితో. అండ్ డెఫినెట్గా వస్తాను, అయితే ఏ రోజు అనేది కరెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని 24 hours తర్వాత ఇది చేయడం జరిగింది. అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోని, ఇక ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీ. ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాలతో మనం సంసార పక్షంగా ఉన్నాం, మన కుటుంబం అని, కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు ఒక్కరి పెళ్ళు మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు, ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు, కానీ గ్లామర్ తగ్గలేదు, కస్కలు అనిపిస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయి ఉంటే ఎక్కడో గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో, అంత గ్లామర్ గా ఉన్నాడు. నేను చేశాను ఆ సినిమాలో, తర్వాత నరేష్ చేశాను, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు. ఇవన్నీ కూడా బాగా ఇందాక ఆయన చెప్పినట్టుగా, మన అనిల్ రావిపూడి గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి. ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది, అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హిట్ గ్యారెంటీ. హీరో అంత రక్కడిగా, అంత టఫ్ గా, అంత మొరటుగా ఉండే మాస్ మనిషి, అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉంటుంటే కనుక ముఖం పొరిగే అనిపించారు. డెఫినెట్లీ ప్రతి వాడు ఆ కోరిక తీర్చుకోవడం కోసంగా, చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్తారు, ఆనందిస్తారు. అండ్ విశ్వక్షేణ్ అటు మాస్ గా చేశాడు, ఇటు క్లాస్ గా అమ్మాయిగా రాణించేలా బాగా చేశాడు. అండ్ కథాంశంలో రామ్ నారాయణ్ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం చాలా బాగా చేశారని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్. ఈ రోజున అది కావాలి. అండ్ అనిల్ రావిపూడి చేసినటువంటి సినిమా నేను మనం చూసినప్పుడు నాకు ఆద్యంతో ఎక్కడ ఏంటి లాజిక్గా ఇది ఏమో పట్టించుకోలేదు, అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు. మరి మన పెద్ద ఆయన ఏం రాశారో తెలియదు, కానీ దాని మీద రివ్యూస్ ఉన్నారా? నేను చూడలేదు, కానీ నాకు లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను, ఎంటర్ అవుతూనే ఉంది. వెంకటేష్ గారు ఇప్పుడంతా అదే రీతిలో ఈ సినిమా మన రామ్ నారాయణ గారు అదే రకంగా తీస్తారని చెప్పి ఎక్కడ ఊపిరి సలుపుకోనివ్వరు, ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు, బ్రెయిన్ ఉపయోగించనివ్వరు. కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతో ఆనందంగా ఉండడానికి ఉంటుంది, ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ విశ్వక్షేణ్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్. అండ్ తర్వాత ఈయన కరాటే రాజు గారు అంటారు. ఈయన 18 ఏళ్ళు అయిపోయినావు కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన జై జనసేన పొలిటికల్ గా తను రావాలి అని ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే
ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ పరిస్థితులు అలాగే వాళ్ళ అబ్బాయి ఇలా సినిమాలోకి వస్తాడని కూడా చెప్పాడు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి, అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా రిసెప్షన్. బట్ మరి ఎట్లా తనలో ట్రిగర్ అయిందో, మరి అంత దూరం హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలా ఆకర్షితులు అయ్యో తెలియదు. ఇంత రూపాయలు అన్నమాట అందరూ. సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్, అటు రైటింగ్ కానివ్వండి, అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి, యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి, ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేదు. ఖచ్చితంగా పరిశ్రమ రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, ఇక్కడ తన సత్తా చాటుకోవాలి, తన జెండా పాతాలి. అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెలో మగవాడ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు. కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు. కాబట్టి నాలాంటి కూడా కొంచెం రైట్. చాలా సంతోషం ఈ సినిమాలో నటించినటువంటి మన సింగ్ గారు, అభిమన్యు సింగ్ గారు. సో looks so tough and you are given a little comedy also. Fantastic. I could see, I could gauge. And then Dilip garu, manam 30 years Dilip garu eppadi nuncho unnaru. Janasena annapalla జనసైనికుడు పృథ్వీ గారికి, అలాగే మా పాత స్నేహితులు ఆ పృథ్వీ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అండ్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు అందులో అనుష్క ఆకాంక్ష చాలా గ్లామర్ కనిపించింది. అలాగే కామాక్షి ఈ టచ్ ద్వారా తన పేరు మర్చిపోలేను. షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి థ్యాంక్స్ అమ్మా. అమ్మాయిల పేరు గుర్తుంచుకోవడం కొంచెం వీక్ నేను. రైట్. సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. డెఫినెట్లీ యూ విల్ కమ్ అప్. కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు. నా అనిల్ రావుప్పుడు ఏం చెప్తారా, ఏ వినాల్సి వస్తుంది, ఏంటన్నా కాదండి, మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది, అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఓ శభాష్ అన్నాడు. అంతే చెప్పింది, ఇంకేం చెప్పలేదు. నేను కుర్రోడు కదా కాబట్టి ఏమంటాడు, నేను ఏం వినాల్సి వస్తుంది అందుకని. సరే మీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. సరే రైట్. మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావడం అన్నది. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చేది ఫ్యూచర్లో అతి దగ్గర సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్, ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్స్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. అది లీక్ ఇచ్చిన ఇది మెగా అనౌన్స్మెంట్ అంట. ఓకే, అని చేయబోతున్నాను. ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మీకు లీక్ ఇస్తాను. బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది. ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది. చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్రెష్ కామెడీ. అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు నటిస్తానా, ఎప్పుడు ఒక ఉత్సాహంతో చేయాలన్న బుద్ధి నాకుంది. అండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా సీన్స్ చెప్తున్నప్పుడల్లా అతను పగలబడిన అవుతాడు, నేను ఇంకా కడుపు పడుకు నేను అవుతాను. అంత బాగా ఉంది. అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి, మన పూర్వకాలం మరి కీసుపూర్వం కాదు, మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడు అనుకుంటారు. అందుకని కోదండరావు రెడ్డి తోటి మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జెల్ అయ్యేదో, ఎలా ఉండేదో అదే రకమైనటువంటి ఫీలింగ్ నాకు అనిల్ రావుపూడితో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి, ఆ కథకి ఎప్పటికీ ఉపయోగపడుతుంది. అండ్ మేమిద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం. దానికి
సాహో, అదే సాహోతోటి గోల్డ్ బాక్స్ కొణిదెల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్. మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారు, మీ పెద్ద మనసుకి అలాగే మీ నటనకి మాత్రమే కాదు, మీరు మాట్లాడినటువంటి